అందరికీ సేల్స్ పెరగాలి అనే ఆశ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే సేల్స్ని అద్భుతంగా పెంచగలుగుతారు. మరికొంతమంది రకరకాల మిస్టేక్స్ని చేస్తూ సేల్స్ని కోల్పోతూ ఉంటారు. మరి అటువంటి కొన్ని రీటైల్ ఓనర్స్ సేల్స్ పెంచడంలో చేస్తున్న పొరపాట్లను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడగలిగితే మీకు చాలా మంచి క్లారిటీ వస్తుంది. ఎటువంటి మిస్టేక్ చేస్తున్నారు, ఎటువంటి మిస్టేక్స్ మనం ఇక మీద చేయకూడదు అనే విషయం అంతా కూడా. ఓకే రైట్ ఫ్రెండ్స్, అండ్ హాయ్, ఐఎమ్ బోయిన్ విఠల్. సేల్స్ ఇంక్రీజ్ చేయడంలో రీటైల్ ఓనర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్లో నంబర్ 1 వచ్చేసి నాట్ డూయింగ్ ఎనఫ్ రీసెర్చ్ బిఫోర్ స్టార్టింగ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు రీసెర్చ్ అనేది వాళ్ళు ఏది చేయరనమాట. డైరెక్ట్గా షాప్ పెట్టేసేయాలి. ఏ షాప్ పెట్టాలా, అది ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందా నీ దగ్గర, మీ కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, కస్టమర్ గురించి నీకు ఐడియా ఉందా, ప్రోడక్ట్ నాలెడ్జ్ నీకుందా, ఎక్కడ దాన్ని సెల్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా మనం రీసెర్చ్ అనేది చేయాలి. డైరెక్ట్గా నేను షాప్ పెట్టేస్తాను, నాకు కస్టమర్స్ వచ్చేసుకుంటారు, ఇదంతా కాదనమాట. ప్రోడక్ట్స్ మనం సెల్ చేసేటువంటి ప్రోడక్ట్స్కి ఎంత డిమాండ్ ఉన్నది, డిమాండ్ ఉన్నదా లేదా, మనం చాలా బాగుంటుంది సర్వీస్, చాలా మీకు నమ్మకం ఉంటే కాదు, మనకు నమ్మకం ఉంటే కాదు, ప్రోడక్ట్ అనేది కస్టమర్కి నచ్చాలి. మరి అటువంటి రీసెర్చ్ అనేది అంతా కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చేయాలి. చేస్తే మాత్రమే మనకి ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. లేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత. అండ్ నంబర్ 2 వచ్చేసి ఫెయిలింగ్ టు క్రియేట్ ఎ బిజినెస్ ప్లాన్ ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర. డైరెక్ట్గా షాప్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ ప్రోడక్ట్ పెట్టాలి, అండ్ దానికి సంబంధించినటువంటి ఎవరెవరిని ఎట్లా అప్రోచ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏ ప్లానింగ్ కూడా ఉండకుండా డైరెక్ట్గా వాళ్ళు బిజినెస్ గ్రో చేయాలి. బిజినెస్ ఎట్లా గ్రో చేస్తావు, రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా నీ దగ్గర, ఏమేమి స్టెప్స్ తీసుకుంటావు బిజినెస్ నడిపించడానికి, ఇవన్నీ కూడా ఉండాలి. ఎటువంటి అవకాశాలు ఉన్నాయి నీకు మార్కెటింగ్ చేయడానికి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా నీట్గా బిజినెస్ ప్లాన్ అనేది చేయాలి. చేయడంతో పాటు దాన్ని ట్రాకింగ్ చేసేటువంటి సిస్టమ్ కూడా మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది లాంగ్ రన్లో సక్సెస్ అవుతుంది. క్రియేట్ ఎ బిజినెస్ ప్లాన్ అండ్ ట్రాకింగ్ కూడా ఉంది. బిజినెస్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేస్తే సరిపోదు. అండ్ నంబర్ 3 వచ్చేసి నాట్ మార్కెటింగ్ దేర్ బిజినెస్ ఎనఫ్. నేను చాలాసార్లు ఇది విన్నాను అనమాట. అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాను అనమాట. ట్రెడిషనల్లో రీటైల్ బిజినెస్లో వాళ్ళు ఒకటే అంటారు అనమాట, చాలా పెద్ద డైలాగ్ వాళ్ళది. మాది చాలా మంచి సర్వీస్ ఇస్తాం, మేము చాలా మంచి ప్రోడక్ట్ మాది, కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు మా దగ్గరికి. ఏ కస్టమర్ ఆటోమేటిక్గా రాడు. బెస్ట్ సర్వీస్ ఇస్తే రిటెన్షన్ వస్తుంది, కానీ కొత్త కస్టమర్ మన దగ్గరికి రాడు. కొత్త కస్టమర్ మన దగ్గరికి రావాలంటే మనమే మార్కెటింగ్ అనేది చేయాలి. ఒక మనిషికి బ్లడ్ ఫ్లో ఎంత అవసరమో ఒక బిజినెస్కి మార్కెటింగ్ అనేది కూడా అంత పెద్ద అవసరం అనమాట. ఊరికేనే మౌత్ పబ్లిసిటీతో కావడం ఆగిపోయింది, ఆ ట్రెండ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రెండ్ ఏంటి, మార్కెటింగ్ చేయాలంటే. ఆ మార్కెటింగ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. మార్కెటింగ్ ఎక్స్పెన్సివ్ కాదు, మార్కెటింగ్ చేయకపోతేనే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మన బిజినెస్లో. కాబట్టి మార్కెటింగ్ ప్లానింగ్ రెడీ ఉండాలా, ఎటువంటి స్ట్రాటజీ తీసుకోవాలా, అండ్ ఎటువంటి మార్కెటింగ్ అనేది నేను చేయాలా, డిఫరెంట్ మార్కెటింగ్స్ ఏమున్నాయి, నా బ్రాండ్ అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకొని ఆ రకంగా స్ట్రాటజీలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవుతాం. మౌత్ పబ్లిసిటీ అవుతుంది, ఇవన్నీ కూడా పనికిరానటువంటి అనమాట. నౌ 4th వన్, నాట్ సెట్టింగ్ అచీవబుల్ గోల్స్. పెద్ద గోల్స్ పెట్టేస్తూ ఉంటారు. నేను కూడా ఇది గతంలో మిస్టేక్ చేశాను, బట్ ఇప్పుడు చాలా రియలిస్టిక్గా నేను కూడా గోల్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇంతవరకు అవుతుందా అవ్వదా, అంటే మరీ హైలో కాకుండా మరీ లో కాకుండా మిడిల్ లెవెల్లో మీడియంగా పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాం మేము. వన్ ఆఫ్ మై మెంటార్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. సో రీటైల్లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే అచీవబుల్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనము అచీవ్ అవుతూ ఉంటే మనకు మోటివేషన్ వస్తుంది. ఏది కూడా అచీవ్ కాలేమనుకో మోటివేషన్ అనేది ఎక్కడ వస్తుంది, మనకి మిస్ అవుతుంది. కాబట్టి అచీవబుల్ గోల్స్ ఉండాలి. రీటైల్ వితౌట్ అచీవబుల్ గోల్స్ అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఏమవుతుంది, అప్పుడు నువ్వు అచీవబుల్ గోల్ పెట్టకపోతే బోర్ వస్తుంది. కొన్ని రోజులకు ఏం పని చేస్తున్నా, నేను ఏం చేస్తున్నా, ఏం రిజల్ట్ వస్తలేదు, ఇట్లా అయిందంటే మనం సింపుల్గా బిజినెస్ వదిలేస్తాం. సో అచీవబుల్ గోల్స్ అనేది పెట్టుకోండి. నో పాయింట్ నెంబర్ 5 వచ్చేసి అండర్ ఎస్టిమేటింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు రన్నింగ్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఎన్ని రకాలైనటువంటి పనులు ఇన్వాల్వ్ అయి ఉంటే తెలియదు అనమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మా రీటైల్ స్టోర్స్లో సేల్స్ మ్యాన్ వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 months 7 months 8 months చేసేసి ఇంకా వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఇక మేము కూడా సేల్ చేస్తున్నాం, ఇంకా మేము చేస్తామని చెప్పేసి పోయి స్టోర్లు పెట్టేస్తూ ఉంటారు అనమాట డైరెక్ట్ వాళ్ళు.
వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఓ బస్సులో ఒక కండక్టర్ జాబ్ చేసేసి మొత్తం బస్ ఓనర్ అయిదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. వెరీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ, అండ్ బస్ డ్రైవర్ ఎవరు, అండ్ ఎవరైతే మన ప్యాసింజర్లు ఎట్లా రావాలి, ఇవన్నీ కూడా ఏం తెలియదు వాళ్ళకి. సో ఇటువంటి మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. డైరెక్ట్గా ఏదో అయిపోతుంది. సో బిజినెస్లో ఎంత కష్టం ఉంటుంది, అండ్ ఎన్ని రకాలుగా డీల్ చేయాలి, టీమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, స్టాఫ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏ వర్క్లు ఎవరికి ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే సేల్స్ మ్యాన్ అనేది ఇట్స్ ఎ వెరీ లిటిల్ జాబ్. దాని కింద ఇట్ ఈజ్ లైక్ ఐస్బర్గ్. అదొక ఐస్బర్గ్ లాగా, పైన కనిపించేది చాలా చిన్నగా ఉంటుంది, బట్ దాన్ని తోడితే చాలా పెద్ద సముద్రం అనమాట బిజినెస్ అనేది. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ దిగేస్తూ ఉంటారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత షాప్ ఎత్తేస్తూ ఉంటారు. దిస్ విల్ హ్యాపెన్. అండ్ పాయింట్ నెంబర్ 6 వచ్చేసి నాట్ డెలిగేటింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్లీ. ఈ పొరపాటు నేను కూడా గతంలో చేశాను. వన్ ఆఫ్ మై మేనేజర్ అనమాట. సో అతను ఏం చేశానంటే ఒక షాప్లో యాజ్ ఎ షాప్లో మేనేజర్గా కూర్చోబెట్టాను. బట్ ఈజ్ ఎ సేల్స్ మేనేజర్గా చాలా బాగా అతను వెరీ ఎఫెక్టివ్గా పని చేయగలుగుతాడు. ఆయన వేరే దగ్గర చాలా అద్భుతంగా వర్క్ చేయగలుగుతాడు. ఆఫీస్లో కూర్చోబెట్టేసి కొన్ని ఏదైతే వర్కులు ఇస్తే చాలా అద్భుతంగా చేస్తున్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టోర్లో కూర్చోబెట్టేసి స్టోర్ మేనేజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది తెలుసుకుని రైట్ పర్సన్కి రైట్ వర్క్ అనేది మనం ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం సక్సెస్ అవుతూ ఉంటుంది. ఏ వర్క్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మనకు చాలా బాగా తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ రన్ ఎ బిజినెస్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 వచ్చేసి హ్యావింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ప్రాఫిట్స్ అండ్ గ్రోత్. రీటైల్ షాప్ పెట్టేసినా ఇంకా రేపటి నుంచి థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇక నాకు రాబోతున్నాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. గతంలో మేము కూడా చేసినాం అవన్నీ మిస్టేక్స్ కూడా. నౌ అన్ని వాస్తవాలు ఏంటి అనేది మాకు కూడా చాలా ఫైండ్ అవుట్ అవుతుంది. దాని గురించి అని ఇవన్నీ కూడా నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంది. కొంతమందికి ఇటువంటివి ఉంటాయి, అవన్నీ కూడా తీసేసుకొని వాస్తవాలను అబ్జర్వ్ చేయండి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా అన్రియలిస్టిక్గా పెట్టుకోకండి. ప్రాఫిట్స్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని. ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఇమీడియట్గా ప్రాఫిట్స్ అనేది రాదు. దానికి కొంత టైం అంటూ పడుతుంది మనం అర్థం చేసుకోవడానికి. ఆ టైం వెయిట్ చేయగలగాల. అండ్ నెంబర్ 8 వచ్చేసి క్లోజింగ్ దేర్ బిజినెస్ టూ సూన్. నేను చెప్పాను కదా ఇంతకుముందు, పెద్ద ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసేసి, చాలా పెద్ద గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసేసి స్టోర్స్ పెట్టేస్తూ ఉంటారు, బిజినెస్ పెట్టేస్తూ ఉంటారు. దాని తర్వాత అది రాకపోయేసరికి బిజినెస్ క్లోజ్ చేసేస్తారు. కనీసం మార్కెట్ అర్థమవుతూ ఉంటుంది, లేదంటే అప్పుడప్పుడే ప్రోడక్ట్స్ సెల్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటారు, తప్పున క్లోజ్ చేస్తారు. ఎందుకు? ఇది అయితలేదు, చేస్తలేదు. పేషెన్సీ కావాలి బిజినెస్లో. అంత ఈజీగా ఇది కూడా రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటాను. మీరు కనుక రీటైల్ స్టోర్ అనేది ఉంటే. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.